మనం ఏమీ కట్ చేసే పని లేకుండా, ఏ మసాలా వాడే పని లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా చేపల పులుసు పెడుతున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజిత్ ద హోమ్ చెఫ్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం 1 కేజీ చేపలతో చేపల పులుసు చేస్తున్నామండి. అది సింపుల్ గా, ఈజీగా, ఫాస్ట్ గా అయిపోయే చేపల పులుసు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏది కట్ చేసి వేసే పని లేకుండా అంత రుబ్బేసి చేస్తున్నాము. మీరు అంతా చేసినాక వెనక్కి తిరిగి చూస్తే మనమే చేసినామా ఇంత బాగా చేపల పులుసు అనేసి అనిపిస్తుందండి. అంత గుమగుమల్లా ఆడుతూ ఉంటుంది ఆ చేపల పులుసు. అది కూడా ఈ రోజు చేసినాక రేపటికి ఇంకా చాలా బాగుంటుందండి. ఆ చేపల పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. నేను ఇక్కడ 1 కేజీ చేపల పులుసుకి మెజర్మెంట్ చెప్తున్నానండి. నేను చెప్పినట్లే చేసినట్లయితే మన ఇంట్లో ఇక్కడ ఎలా వచ్చిందో అక్కడ మీ ఇంట్లో కూడా అలానే వస్తుందండి. ఇక్కడ నేను 1 కేజీ చేపలు తీసుకున్నానండి. ఈ చేపల పేరు వచ్చి బాంగ్డా అండి. ఇది చేపల పులుసుకి చాలా అంటే చాలా బాగుంటుందండి. కాబట్టి నేను ఈ చేపే తీసుకున్నాను. ఈ చేపల పులుసుకి చిన్నెరగడ్డలు వేస్తేనే అండి చాలా టేస్ట్. అందుకని 100 గ్రాములు చిన్నెరగడ్డలు తీసుకున్నానండి. ఒక పెద్ద తెల్లగడ్డ, 2 మీడియం సైజు టమాటాలు అండి. ఇది కూడా నాటి టమాటా తీసుకున్నాను. కొద్దిగా మెంతులు, చిన్న టీ స్పూన్ వస్తుంది కదండి, దాంతో కాల్ స్పూన్ తీసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాలు, అలాగే మన ఇంట్లో చేసాం కదండి ఆ కారపొడి తీసుకున్నాను 2 స్పూన్లు. అలాగే నిమ్మకాయ సైజు నల్ల చింతపండు. ఈ చింతపండు ఈ ఇయర్ది కాదండి, లాస్ట్ ఇయర్ దండి. చేపల పులుసుకి ఎప్పుడు లాస్ట్ ఇయర్దే తీసుకుంటేనే బాగుంటుందండి. చింతపండు కూడా ఇలా నల్లగానే ఉండాలండి, అప్పుడు పులుపు అనేది చాలా బాగుంటుందండి. కాబట్టి నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇలా నల్ల చింతపండే వాడతానండి. నేను చేపల కూరకు చేసే చింతపండు కూడా స్టోర్ చేసి పెట్టుకుంటానండి. వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం పెట్టుకుంటాను, ఈ సంవత్సరంకి లాస్ట్ ఇయర్ది పెట్టుకుంటానండి. చేపలు కూడా నేను ముందుగానే క్లీన్ చేసుకునేసానండి. ఇందులో ఉప్పేసి బాగా రుద్ది 4 సార్లు కడుక్కున్నాను. ఉప్పేసే దాని వల్ల ఈ చేపల్లో ఉండే స్మెల్ అనేది పోతుందండి. చాలా మంది పిల్లలు కూడా ఈ స్మెల్ కోసమే తినరండి. ఫస్ట్ బాగా రుద్ది ఒక 5 నిమిషాలు అలానే పెట్టేయాలండి ఉప్పేసి. మళ్ళీ రుద్దినట్లయితే చేపలు చూడండి ఇట్లా కలర్గా వస్తుందండి. లోపల ఉండే వేస్ట్ అంటే క్లీన్ గా వాళ్ళు తీయరండి. మళ్ళీ మనం ఇంటికి వచ్చి కడిగేటప్పుడు లోపలంతా చూసి తీసినామంటేనే ఆ చేపల కూర కూడా టేస్ట్ వస్తుందండి. అలానే వేసేసినామంటే అదంతా చేదుతనం వచ్చి పడిపోయి కూర అంతా పాడైపోతుందండి. కాబట్టి మనం ఒక 5 నిమిషాలు టైం తీసుకొని నీట్గా కడుక్కున్నామంటే ఎంతో రుచిగా చేపల పులుసు వస్తుందండి. ముందుగా మనము చింతపండు అలిచి పెట్టుకునేద్దామండి. చింతపండు గుజ్జు కలిపి తీసుకునే లేదు, అలాగే కట్ చేసే పని లేదండి. అంత వేయిస్తామా, మిక్సీ పడితేమా, తిరగబాత పెడితేమా, అంత ఈజీగా ఉంటుందండి మన చేపల పులుసు అనేది. ఇప్పుడు చూడండి దీన్ని బాగా కడుక్కున్నాము. దీని పక్కకు తీయేద్దాం. ఎర్రగడ్డలు కూడా కడుక్కుందామండి. ఈరోజు మామ బిన్నె వచ్చేసినారు, పాప బిన్నె వచ్చేసిందండి. వాళ్ళతో కబుర్లు చెప్తూ టైం స్పెండ్ చేస్తూ ఆ తొక్కనే తీయేసినండి. మామూలుగా నాకు ఈ తొక్క తీసేటప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేదండి. ఈరోజు కళ్ళలో నీళ్ళు కూడా రాలేదండి, అంత హ్యాపీగా తొక్క తీయేసాను. అలాగే ఒక తెల్లగడ్డ ఒలుచుకునేసినానండి. అవన్నీ ఒలుచుకుంటాను. పాపది కాలేజీ విషయాలంతా చెప్తా వచ్చింది. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు కూడా కడిగి తీసుకునేస్తామండి. చాకు వాడాల్సిన అవసరం కూడా లేదండి. చాకు వాడే పని లేదంటే ఎంత ఈజీగా అయిపోవచ్చండి వంట. అట్లే చేస్తాను చూడండి, మీరు ఇట్లే మన ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు టమాటాలు కూడా కడుక్కునేద్దామండి. టమాటాలు కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను. చూడండి ఈరోజు దీని పనే లేదండి, దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. మామూలుగా ఇక్కడే పెట్టుకుంటానండి. ఈరోజు నాకు అడ్డంగా ఉంది, ఎందుకంటే పని లేదు కదా, అడ్డంగా ఉంది. పక్కన పెట్టేద్దాం. ఇది 22 కడాయి సైజ్ అండి. ఇప్పుడు దీంతో మనం మసాలా అంతా వేయించుకుందామండి. మసాలా అంటే అల్లం వాడేలేదండి. ఇక్కడ నేను అల్లం వాడకుండానే మనం చేపల పులుసు చేస్తామండి. చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి, కాకపోతే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి, వెల్లుల్లి మాత్రం వేస్తాను. ఈ చేపల పులుసుకంతా మంచి నూనె పోస్తేనే అండి చాలా బాగుండేది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మీ దగ్గర అది లేదంటే శనగ నూనె వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకునేద్దాం. అది వేస్తేనే ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అన్నీ వేసేస్తున్నానండి ఒకే పరి. టమాటాలు ఇక్కడ నేను కట్ చేయలేదండి, ఇలానే వేస్తున్నాను. టమాటాలు కట్ చేసేదాని వల్ల లోపల ఉండే వాటర్ అంతా బయట వచ్చేస్తుంది, కాబట్టి ఇలానే వేసేస్తున్నాను. అలాగే కరివేపాకు. ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలండి. టమాటాలు కట్ చేసేదాని వల్ల దాని లోపల ఉండే నీళ్ళంతా బయట వస్తుందండి, ఇది మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఇలానే వేయించుకోవాలండి. టమాటాలు కూడా మెత్త పడిపోతుందండి. బాగా ఇట్లా కలపెడుతూ ఉండాలండి అప్పుడప్పుడు. ఇంకొకటి అండి, నూనె చూడండి, ఇంత నూనె వేస్తేనే అండి చేపల కూరకి ఇది బాగా నూనెలో వేగాలి, కాబట్టి ఇలా వేసుకోవాలండి. ఇంకొకటి అండి, మళ్ళీ మసాలా మనం వేయించలేదండి, అలానే వేస్తున్నాము, కాబట్టి ఇప్పుడే వేయించుకోవాలి బాగా. మన సబ్స్క్రైబర్లు కూడా అడుగుతూనే ఉన్నారండి, మీ స్టైల్లో చేపల పులుసు చేసి చూపియండి అక్క అనేసి. ఈరోజు కుదిరిద్దండి టైము, కాబట్టి అందుకే ఈరోజు చేస్తున్నాను.
కొంచెం లేట్ అయిందండి, ఏమనుకోవద్దండి. ఎర్రగడ్డలు అంతా బాగా వేగింది చూడండి. ఇక్కడ టమాటా కూడా పైన స్కిన్ అనేది వచ్చేసిందండి. ఇప్పుడు మనం దీంతోనే ఇట్లా చేసుకుందాము. మీరు ఇలా చేయకపోయినా పర్లేదండి, మెదిగిపోతుంది మిక్సీలో వేస్తే. మిక్సీ కన్నా రోట్లో రుబ్బితే చాలా టేస్ట్ అండి. ఇప్పుడు చింతపండు వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఈ కారపొడి కూడా మనం ఇంట్లో చేసుకున్న కారపొడి అండి. ఈ కారపొడి కావాలంటే మన వెజ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఈ కారపొడి అనేది చేపల పులుసుకి అలాగే కార పులుసుకి చాలా బాగుందండి. ఇప్పుడు ఈ కారపొడి వేద్దాము. చాలామంది ఫిష్ కర్రీ మసాలా అంతా వేస్తారండి, ఏమి అవసరం లేదు, ఇలానే చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తామండి. ఇది చల్లారినాక మిక్సీ పట్టేసేది. ఒకవేళ మీ దగ్గర ఈ కారపొడి లేనట్లయితే మన దగ్గర ఎప్పుడు కారపొడి ధనియాల పొడి ఉంటుంది కదండి. 1 స్పూన్ కారపొడికి 2 స్పూన్లు ధనియాల పొడి అండి మెజర్మెంట్. అది కూడా మన పులుపుకి ఉప్పుకి తగ్గట్టుగా కారం వేయాలండి. ఈ చేపల పులుసుకి కారం, పులుపు, ఉప్పు ఈ 3 ఈక్వల్గా ఉండిందంటే చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం వేయించుకున్న మసాలా చల్లారిందండి. ఇప్పుడు మిక్సీ జార్ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి ఈ మాత్రం నైస్గా చేసుకోవాలండి. ఇలా ఉండేదాని వల్ల మన చేపల పులుసు అనేది థిక్గా వస్తుందండి. కాబట్టి ఇట్లా నైస్గా చేసుకోండి. ఈ కడాయి సైజు 26 అండి. ఈ కడాయిలో 1 కేజీ చేపలు ఈజీగా చేయొచ్చండి. ఇప్పుడు స్టవ్ అంటించి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువే పోయాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసుకుందాం. మెంతులు వేస్తున్నానండి. ఈ మెంతులు 1/4 స్పూన్ తీసుకున్నానండి, కొంచెము రుబ్బేకేసినాను. ఇప్పుడు తిరగబాతకు కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు మెంతులు కానీ వేసేద్దాం. ఆవాలు బాగా చిట్లాలండి, ఇట్లా సౌండ్ రావాలండి ఎప్పుడు కానీ ఆవాలు. మీరు అలానే ఆవాలు చిట్లకు ముందు వేస్తే కొంచెం చేదు వస్తుంది కూర. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. అలాగే మనం రుబ్బుకున్న మసాలా వేసేద్దాం. మనం రుబ్బుకున్న మిక్సీ జార్లోనే నీళ్ళు పోసుకొని కడిగి పోసేద్దామండి. నీళ్ళు చూసి పోసుకోండి, ఎక్కువను వేయొద్దండి, అలానే తక్కువని వేయద్దండి. ఉడకపెట్టినామంటే పులుసు అనేది కొంచెం థిక్గా రావాలండి. అప్పుడు చేపలు వేసేస్తాము. ఇప్పుడు రుచికి సరిపోయినంత కల్లుప్పు వేసుకుందాం. ఇందులోనే ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుందామండి. ఈ పులుసు అనేది బాగా బాయిల్ అవ్వాలండి. ఒక 20 నిమిషాలన్నా ఉడకపెట్టుకోవాలి. కాబట్టి కొంచెం నీళ్ళు వేసినామంటే అది ఉడికి ఇంకా తిక్కుగా అవుతుంది. ఈ పులుసు అనేది ఒక 20 నిమిషాలు ఉడికినాక చేపలు వేస్తామండి. చేపలు వేసినాక చాలా సేపు ఉడకపెట్టకూడదండి, ఎందుకంటే చేప ముక్కలు చెదిరిపోతుందండి. ఒక 7 నుంచి 10 నిమిషాలు ఉడకపెట్టుకున్నామంటే సిమ్ములో సరిపోతుందండి. ఆ చేపల పులుసు కూడా ఈ రోజు చేసి రేపు తింటే ఇంకా టేస్ట్ అండి. ఇప్పుడు ఈ పులుసుకి మూత పెట్టేసి బాగా ఉడికించుకుందామండి. చూడండి మూత కూడా ఎంత బాగా కూర్చునిందో, గ్రిప్ గా కూర్చునిందండి. మన దగ్గర 1 కేజీ చేపల పులుసు, 2 కేజీల చేపల పులుసు, 3 కేజీల చేపల పులుసు చేసే కడాయిలు దొరుకుతాయండి. మీకు ఈ కడాయిలు కానీ కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇస్తానండి, దానికి మెసేజ్ చేశారంటే నేను డీటెయిల్స్ అంతా పంపిస్తాను. మీరు వంట అంతా చేసినాక వేరే గిన్నెలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి, ఇదే కడాయిలో పెట్టుకొని వడ్డించుకోవచ్చండి. ఇప్పుడు చేపల పులుసు అంటారా, వేరే గిన్నెలో తీస్తే బాగోదండి, ఇందులోనే ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మనం వేడి చేసుకునేకి చాలా బాగుంటుందండి. చేపల పులుసు మార్చే గుందిరికి చెదిరిపోతాయండి ముక్కలు అనేది. కాబట్టి మేమైతే ఒకే పెనంలోనే పెడతాం అయిపోయేదాకా. అయిపోయినాక మళ్ళీ కడుక్కుంటామండి. అలా చేసేదానికి ఈ కడాయి అనేది చాలా యూస్ఫుల్ అండి. నేను ప్రతి ఒక్క కర్రీకి, ప్రతి ఒక్క వంటకి ఇదే వాడతానండి. నాకైతే చాలా యూజ్ అవుతుంది. సిమ్లో పెట్టుకుని 20 నిమిషాలు ఉడికించుకోవాలండి. అప్పుడు మన చేపల పులుసు అనేది బాగా ఉడికి తిక్కగా వస్తుందండి. తర్వాత చేపలు వేసుకుందాం. ఈ చేపల పులుసుకి రాయలసీమ రాగి ముద్ద, రైస్కి, ఇడ్లీకి సూపర్గా ఉంటుందండి. దోశకి కూడా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే అమ్మ ఈ రోజు చేసి రేపటికైతే ఇడ్లీ పెట్టేసేదండి. నేను కూడా ఇడ్లీకి నానబెట్టేసినానండి. రేపు పొద్దున్న మన ఇంట్లో కూడా ఇడ్లీ చేపల పులుసు. 20 నిమిషాలు అయిందండి. ఇప్పుడు చేపల పులుసు చూసి చేపలు వేసుకుందామండి. చూడండి బాగా ఉడికిందండి. మన పులుసు ఇక్కడ కునిందండి, అక్కడి నుంచి కిందకి వెళ్ళింది. ఫస్ట్ తలలు వేసేద్దామండి కింద. చేపలు వేసినాక గరిటె వేసి కూడా కలపకూడదండి.
ఇప్పుడు తోకలు వేసుకుందాం. ఈ కడాయిలో 1.5 కేజీ చేపల పులుసు చేసుకోవచ్చండి. చూడండి, ఈ పక్క అనేది ఎక్కువ ఉడకలేదండి. ఈ పక్క నేను అన్నం పెట్టాను కాబట్టి కొంచెం ఉడికైంది. ఇలా కొంచెం ఇలా కలుపుకుందామండి. అప్పుడు ఎక్కడ గ్యాప్ ఉన్నా చేపలు కిందకి పోతుంది. ఇలా గరిటె పెట్టి కలబెట్టినామంటే చేప ముక్క అనేది చెదిరిపోతుందండి. కాబట్టి నెమ్మదిగా అలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేస్తామండి. 7 నుంచి 10 నిమిషాల్లో మన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ముక్కు కూడా బాగా మెత్తగా ఉడుకుతుంది. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేస్తామండి. చూడండి, నూనె అంతా సైడ్కి వెళ్ళిపోయింది కదా. ముక్క అనేది కూడా బాగా ఉడికిపోయి ఉంటుందండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఎప్పుడు కానీ చేపల పులుసుకి ముక్క ఎక్కువ ఉడకపెట్టకూడదండి. ముక్క వేసేసినాక మనకు ఒక 7 నుంచి 10 నిమిషాల ముక్క ఉడికిపోతుందండి. చూడండి మెత్తగా ఉడికిపోయిందండి ముక్క అనేది. టేస్ట్ చూసినా కానీ తెలియదండి. ఈ టేస్ట్ అనేది రేపు పొద్దునకి తెలుస్తుందండి. బాగా నైట్ అంతా ఊరి చేపల కూర అనేది చల్లబడినాక అప్పుడే అండి అసలు సిసలైన టేస్ట్ అనేది. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. దీనికన్నా పెద్ద కడాయిలోనే ఎగ్ బిర్యానీ చేశానండి. అది చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. ఆ ఎగ్ బిర్యానీ కూడా మెతుక్కి అతుక్కోలేదండి. అంత పర్ఫెక్ట్గా వచ్చింది. బిర్యానీ అనేది సూపర్ టేస్ట్గాను ఉందండి. ఇలాంటి మంచి నాన్ వెజ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.